మల్లారెడ్డి విశ్వవిద్యాలయం జేఎన్టీయూహెచ్ఓ సహకారంతో నిర్వహించున్న జాతీయ విద్యా విధానం 2020పై వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ చామకూర కల్పన, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్లో దేశంలోని వివిధ యూనివర్సిటీల నుంచి 72 మంది వీసీలు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి జాతీయ విద్యా విధానం పరిశోధనపై సదస్సు నిర్వహించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు పరిష్కారంపై ఈ సమావేశం వేదికగా చర్చించినట్లు తెలిపారు. సమయానుకూలంగానే సామాజిక అవసరాలపై దృష్టి సారించాలని, ఎన్ఈపీ 2020 లక్ష్యాన్ని సాధించేలా అర్హత ఆధారిత క్రెడిట్ సిస్టమ్, అలాగే మొబిలిటీ, ఆన్లైన్ వనరులు వంటి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. It is a multidisciplinary university where you have almost all kinds of faculties: agriculture, engineering, medicine, whatever you need the faculty, you have that faculty here. Therefore, it is a great visionary to have this kind of a university and taking this university to a higher stage. I will really appreciate. Several other guests who are here. A very good morning to all of you. Excuse me. Enough has been said about NEP 2020. NEP 2020 is considered to be a education policy which has come several decades than what was required. But more importantly, it is futuristic, comprehensive, forward-looking, inclusive. You can use any adjective, it fits into it.